నమస్తే సోషల్ పోస్ట్ ప్రేక్షకులకి. నేను డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్‌ని. 2025 అనేది ఎండ్ అవ్వబోతోంది. సో స్టాక్ మార్కెట్‌లకి 2025 ఎలా ఉంది? ఆల్సో ఇంపార్టెంట్ ఏందంటే మ్యూచువల్ ఫండ్స్, ఎస్పెషల్లీ మ్యూచువల్ ఫండ్స్ ఏ కేటగిరీస్ 2025లో పర్ఫార్మ్ చేశాయి? అండ్ ఏ కేటగిరీస్‌లో ఇన్వెస్టర్స్ ఎక్కువగా డబ్బులు ఇన్వెస్ట్ చేశారు? తెలుసుకుందాము. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే దీంతో లాస్ట్ ఇయర్ పర్ఫామ్ చేసిన, అంటే 2025లో పర్ఫామ్ చేసిన కేటగిరీస్ కానీ ఫండ్స్ కానీ 2026లో 2026లో అవుతాయా పర్ఫామ్ అనేది కూడా కొంచెం మాట్లాడుకుందాం. టు స్టార్ట్ విత్ చూసుకుంటే ఈ ఇయర్ నెగిటివ్గా స్టార్ట్ అయింది. లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ నుంచి మార్కెట్స్ డౌన్ సైకిల్కి వెళ్ళిపోయాయి. అండ్ డిసెంబర్ కూడా టర్బులెంట్గా ఉండింది. జనవరి కూడా బాగుండలేదు. అందుకే చూసుకుంటే లాస్ట్ 1 ఇయర్ రిటర్న్స్ రీసెంట్ కొంచెం గెయిన్స్ తర్వాత 9.58% ఇది నిఫ్టీ 50 రిటర్న్స్ అనమాట. సో నిఫ్టీయే 9.5% వరకు ఇచ్చింది. ఇందులో కూడా ఏంటంటే ఇది లార్జ్ క్యాప్ ఫండ్స్ మాత్రమే. అదే మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఇండెక్స్లు మాత్రం ఇంకా అంత బాగా పర్ఫామ్ చేయలేదు లాస్ట్ 1 ఇయర్. ఓకే, బట్ అట్లా అని చెప్పేసేసి మార్కెట్లో ఉన్న అన్ని మ్యూచువల్ ఫండ్స్, బికాజ్ నిఫ్టీ 50 అనేది ఓన్లీ లార్జ్ క్యాప్ స్టాక్స్ది మాత్రమే. వెరాజ్ మ్యూచువల్ ఫండ్స్ ఏంటంటే రకరకాల ఇండెక్స్లు, రకరకాల మార్కెట్ క్యాప్లు కానీ, కన్జంప్షన్ కానీ, సొల్యూషన్ ఓరియంటెడ్ కానీ ఉన్నాయి కాబట్టి అవి ఎలా పర్ఫామ్ చేసాయో చూద్దాం. సో బట్ బేసిస్ వచ్చేసి మాత్రం నిఫ్టీ 50 మాత్రం ఓన్లీ 9.57% లార్జ్ క్యాప్ నిఫ్టీ 50 ఇచ్చింది. సో ఇది ఇలా పర్ఫామ్ చేశాక మనము కేటగిరీస్ చూసుకుంటే ఏ కేటగిరీ ఆబ్వియస్లీ అందరూ డిస్కస్ చేస్తున్న 2 థింగ్స్ ఉన్నాయి ఈ సంవత్సరం. ఒకటి సిల్వర్, ఇంకొకటి గోల్డ్. ఇవి అమేజింగ్ అంటే అమేజింగ్ రిటర్న్స్ ఇచ్చాయి. లాస్ట్ 1 ఇయర్ నుంచి 150% వరకు పెరిగాయి. సో ఆబ్వియస్లీ టాప్ మ్యూచువల్ ఫండ్స్ కూడా చూసుకుంటే ఫండ్ ఆఫ్ ఫండ్స్ డొమెస్టిక్ ఏవైతే ఉన్నాయో సిల్వర్ ఫండ్స్. సో ఇందులో 4-5 ఫండ్స్ ఉన్నాయి. కొన్ని ఈటీఎఫ్స్ ఉన్నాయి, కొన్ని ప్యూర్ మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి, ప్యాసివ్ ఫండ్స్. ఈ రెండు కూడా ఈ కేటగిరీ యావరేజ్ హైయెస్ట్ ఇన్ దిస్ 2025. 152% ఈ సంవత్సరం రిటర్న్ వచ్చింది. అంటే మీరు ₹100 పెట్టుంటే ఇవాళ ₹250 అయి ఉండేటి. సో దట్ ఈస్ వాట్ అమేజింగ్ రిటర్న్ ఇన్ 1 ఇయర్. సిల్వర్, గోల్డ్ అండ్ సిల్వర్ ఏదైతే కొన్ని కంబైన్డ్ ఫండ్స్ ఉన్నాయి, గోల్డ్ కూడా అమేజింగ్ రన్ ఉండింది ఈ సంవత్సరం. అవి కూడా ఒక 100% ఈ యావరేజ్, ఈ రెండు ఏదైతే కాంబినేషన్ ఉన్న మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి వాటిలో 107, దట్ ఈస్ ద సెకండ్. అండ్ థర్డ్ ఆబ్వియస్లీ ఈజ్ ద గోల్డ్. గోల్డ్ చూసుకుంటే ఏంటంటే ఇందులో కూడా డొమెస్టిక్ గోల్డ్ ఏదైతే ఉందో ఫండ్స్ ఉన్నాయి, మ్యూచువల్ ఫండ్స్ అండ్ ఈటీఎఫ్స్ రెండు కూడా చూసుకుంటే ఈ కేటగిరీ యావరేజ్ ఈజ్ థర్డ్ హైయెస్ట్ అట్ 75%. సో మ్యూచువల్ ఫండ్స్ అంటే అందరికి ఏంటంటే ఓన్లీ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్, డెట్ మ్యూచువల్ ఫండ్స్, హైబ్రిడ్ అనుకుంటాము. కాదు, మ్యూచువల్ ఫండ్స్లో కూడా మీరు డిమాట్ లేకుండా ఈటీఎఫ్స్ డిమాట్ ఉంటే ఈటీఎఫ్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. లేకపోయినా మ్యూచువల్ ఫండ్స్లో క్వైట్ అ ఫ్యూ మ్యూచువల్ ఫండ్స్ ఆప్షన్స్ ఉన్నాయి. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్కి గోల్డ్లో కానీ, ఆర్ సిల్వర్ మ్యూచువల్ ఫండ్స్ కానీ, ఆర్ గోల్డ్ అండ్ సిల్వర్ ప్యాసివ్ ఫండ్ ఆఫ్ ఫండ్స్ కూడా ఉన్నాయన్నమాట. సో ఈ సంవత్సరం అవి అమేజింగ్గా పనిచేశాయి. దాని తర్వాత తీసుకుంటే మాత్రం ఓవర్సీస్ ఫండ్స్, ఇంటర్నేషనల్ ఫండ్స్ 2025కి మాత్రం ఈక్విటీలో చెప్పుకుంటే ఇంటర్నేషనల్ ఫండ్స్కి మంచి టైం వచ్చింది. ఆ కేటగిరీ యావరేజ్ 29. వీవర్ ద ఓన్లీ, అంటే ఇండియన్ మార్కెట్ ఒకటే కొంచెం డిఫరెంట్ ఉండింది వెన్ కంపేర్ టు ఆల్ అదర్ మార్కెట్స్ ఇన్ రిటర్న్స్ వైజ్ తీసుకుంటే. వెదర్ ఇట్స్ యూఎస్ మార్కెట్ కానీ, చైనీస్ మార్కెట్ కానీ, ఆర్ యూరోపియన్ మార్కెట్స్ కానీ అన్నీ కూడా బాగా పర్ఫామ్ చేశాయి. ఈ ఒక్క సంవత్సరం మాత్రం మనం అనామలీ ఉండింది. సో అక్కడ కూడా ఒక 30% లాస్ట్ ఇయర్ వచ్చింది. అండ్ దెన్ మన ఇందులోనే థిమాటిక్, నేను చెప్పినట్టు ఇంటర్నేషనల్ థిమాటిక్ ఏదైతే ఉందో అది కూడా ఒక 20%. అండ్ ఇండియన్ వాటర్లో మాత్రం ఒక కేటగిరీ విచ్ ఈజ్ ట్రాన్స్పోర్టేషన్, ఏదైతే ట్రాన్స్పోర్టేషన్ థీమ్లో ఉన్న మ్యూచువల్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ మాత్రం దే ఆర్ ద నంబర్ 1. సో చూసుకుంటే అవి ఒక 20% ఇచ్చాయి. నిఫ్టీ 9.6 ఇస్తే 20% డబుల్ ఇచ్చింది. అట్లాగే మల్టీ యాసెట్ అలొకేషన్, మళ్ళీ రీజన్ సేమ్. ఇది కూడా కేటగిరీ యావరేజ్ మల్టీ యాసెట్ 16%. యాసెట్లో పేర్లోనే ఉంది. ఇందులో గోల్డ్ అండ్ సిల్వర్లో కూడా కొంచెం ఇన్వెస్ట్ చేస్తారు. వాటి యొక్క గ్రోత్ కూడా ఇక్కడ క్యాప్చర్ అయింది. దో ఈక్విటీ అండ్ బాండ్స్ కానీ అంత బాగా అనుకున్నంత ఇవ్వకపోయినా, పర్ఫామ్ చేయకపోయినా, గోల్డ్ అండ్ సిల్వర్ మల్టీ యాసెట్ కాబట్టి అక్కడ మంచి రిటర్న్సే వచ్చాయి. తర్వాత ఇంకొక సెక్టర్ ఏంటంటే బిఎఫ్ఎస్ఐ.
బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇది కూడా మల్టిపుల్ ఫండ్స్ ఉన్నాయి. ఇందులో ఈ సంవత్సరం మనం చూసాం రీసెంట్ ర్యాలీ కూడా నిఫ్టీ 50లో కానీ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్లో కూడా వచ్చిన ర్యాలీ కూడా డ్రివెన్ బై బ్యాంక్ నిఫ్టీ. సో ఇప్పుడు వేరే సెక్టర్స్ క్యాచప్ అవుతున్నాయి, రైల్వే స్టాక్స్ కానీ వేరే స్టాక్స్ కానీ వేరే సెక్టర్స్. బట్ ఇక్కడ మాత్రం ఇనీషియల్గా లాస్ట్ 1 or 2 months ర్యాలీ మాత్రం డ్రైవ్ అయింది మాత్రం బ్యాంక్ సెక్టర్తో మాత్రం. సో ఇవి దీంతో పాటు ఈవెన్ ఫర్ సర్ప్రైజ్ హైబ్రిడ్ ఫండ్స్ కూడా ఈక్విటీ ఫండ్స్ కన్నా ఈ సంవత్సరం బాగా పర్ఫామ్ చేశాయి. సో దో లాజిక్ అంటే మనం ఎప్పుడు ఏంటంటే ఈక్విటీ ఫండ్స్ బాగా పర్ఫామ్ చేస్తాయి అంటాం, బట్ మార్కెట్స్ బాగాలేనప్పుడు హైబ్రిడ్ ఫండ్స్ ఈ టైంలో బాగా పర్ఫామ్ చేశాయి. డెట్ ఫండ్స్ కానీ క్రెడిట్ రిస్క్ కానీ ఇవన్నీ కూడా 10-11 వరకు ఇచ్చాయి. దెన్ మిగిలిన అన్నీ చూసుకున్నా వెదర్ ఈక్విటీ లార్జ్ క్యాప్ కానీ స్మాల్ క్యాప్ కానీ తీసుకున్నా కానీ 6 to 7% అంతే, అంతకన్నా పెద్దగా కేటగిరీ యావరేజ్ లేదు. కొన్ని ఆ కేటగిరీలో కొన్ని ఫండ్స్ బాగా పర్ఫామ్ చేసి ఉంటాయి. సో ఆన్ ద హోల్ చూసుకుంటే ఏంటంటే మంచి పర్ఫామ్ చేసిన యాసెట్స్ గోల్డ్ అండ్ సిల్వర్ అవి ఆ ఫండ్స్ బాగా పర్ఫామ్ చేశాయి. దెన్ ఈ సంవత్సరం ఇలా పర్ఫామ్ చేశాయి మనం తెలుసుకున్నాం. బట్ వాట్ హ్యాపెన్స్ ఆన్ 2026 అది అందరికీ అడిగే క్వశ్చన్. ప్రాబ్లం ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద టైం మనము రీసెంట్ పర్ఫార్మెన్స్ మీదనే బేస్ చేసుకొని మన డబ్బులన్నీ ఆ ఫండ్లో కానీ ఆ కేటగిరీలో కానీ పెడతా ఉంటాం, ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాం. దట్ ఈజ్ కొన్నిసార్లు మంచి స్ట్రాటజీ. బట్ ఎస్పెషల్లీ కేటగిరీలో స్టేజ్లో వచ్చినప్పుడు ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద టైం మీరు సెక్టర్ రొటేషన్స్ అనేది ఉంటాయి. అలానే మొత్తానికి మొత్తం ఇగ్నోర్ కూడా చేయకండి. మీ పోర్ట్ఫోలియో బిల్డింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ ఈ డేటా 2025 ఈజ్ ఎ లెసన్ అందరికీ. ఏంటంటే మీకు పోర్ట్ఫోలియో ప్రాపర్గా బిల్డ్ అవ్వకపోతే 100% స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ అండ్ క్యాప్ ఆర్ ఓన్లీ ఈక్విటీ ఉంటే ఎట్లాంటి ఇబ్బందులు అంటే అందరూ కొద్దిమంది తట్టుకుంటారు, బికాజ్ వాళ్ళకి తెలుసు లాంగ్ టర్మే నేను ఇన్వెస్ట్ చేశాను, పెట్టిన డబ్బులు నాకు అవసరం లేదు. బట్ చాలామంది ఏంటంటే ఇంత వొలటిలిటీ తట్టుకోలేరు. సో 2025 వాజ్ హైలీ వొలటైల్. సో అలాంటప్పుడు 2026లో మీరు ఈ వొలటిలిటీని తట్టుకుంటే టేక్ ద సేమ్ రిస్క్. ఇఫ్ మనం తట్టుకోలేకపోతే మాత్రం కొంచెం పోర్ట్ఫోలియో బిల్డ్ చేయండి. అందుకోసమే మీరు పెడుతున్న అమౌంట్ ఎస్ఐపీలు కానీ లంసమ్ కానివ్వండి ఒక 10 to 15% మెటల్స్ అంతే, అంతకన్నా ఎక్కువ. జస్ట్ బికాజ్ అది 150% ఇచ్చింది సిల్వర్ అని చెప్పి డోంట్ తీసుకెళ్ళి అన్నీ అందులో పెట్టద్దు. సేమ్ సిల్వర్ అండ్ గోల్డ్ కలిపి ఒక 15%. ఒక మిగిలిన ఇన్వెస్ట్మెంట్స్ ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్స్, ఓన్లీ ఈక్విటీ గురించి మాట్లాడుతున్నాము, అందులో కూడా ఒక 10 to 15% డెట్ ఫండ్స్లో పెట్టండి. ఇమీడియట్ అవసరాల కోసం కానీ మార్కెట్స్ ఎలా ఉన్నా సరే అవసరాలు వాడుకోవడానికి. ఇంకొక 15-20% బ్యాలెన్స్ అడ్వాంటేజ్ కానీ మల్టీ యాసెట్ ఫండ్స్లో పెట్టుకుని ఒక 40-50% మాత్రం ఈక్విటీ, ప్యూర్ ఈక్విటీకి వెళ్ళండి. మీ ఏజ్ని బట్టి మీరు యంగ్ అయితే ఎక్కువగా మిడ్ అండ్ స్మాల్ క్యాప్ హెవీగా వెళ్ళండి. మీరు కొంచెం మిడిల్ ఏజ్ అనుకోండి, ప్రాబ్లీ 45+ అయితే మాత్రం లార్జ్ క్యాప్కి కొంచెం హెవీగా ఇస్తే ఏంటంటే మార్కెట్స్ 2026లో ఎలా పర్ఫామ్ చేస్తాయో ఎవరికి తెలియదు. బట్ మన చేతిలో ఏది ఉంది, మనం పోర్ట్ఫోలియో బిల్డప్ ఉంది, ఎలా ప్లాన్ చేసుకోవాలని. అది ఈ నేను చెప్పిన దాని ప్రకారం మంచి డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియో విత్ ఇన్ యాసెట్ క్లాసు, విత్ ఇన్ కేటగిరీస్ చేసుకుంటే ఏంటంటే మార్కెట్స్ హెచ్చు తగ్గులు ఉన్నా కానీ 1-2 ఫండ్స్ ఆర్ 1-2 కేటగిరీలే తగ్గుతాయి కానీ పనిచేయవు. కానీ మిగిలినవన్నీ పర్ఫామ్ చేసి మన ఓల్ యాన్యువల్ రిటర్న్స్ ఏవైతే ఉన్నాయో నిఫ్టీ 50 కన్నా కూడా ఎక్కువగా వస్తాయి అన్నమాట. ఇన్ ద ఎండ్ లాంగ్ టర్మ్లో ఎప్పుడు మంచి రిటర్న్స్ వచ్చినా షార్ట్ టర్మ్లో మాత్రం మనం చూసుకోవాల్సింది మంచి పోర్ట్ఫోలియో బిల్డప్ అనేది చాలా ఇంపార్టెంట్. అదే మేజర్ లెసన్ 2025లో. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కామెంట్స్లో పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు.